ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు 2వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఎవరికి క్రీస్తు సువాసన? దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని భక్తుడు చెప్తున్నాడు. ప్రవక్త అపోస్తలుడైన పౌలు ప్రవక్త గారు చెప్తున్నారు. మరి మన జీవితంలో కూడా మనం క్రీస్తు సువాసన కలిగి ఉంటే దేవునికి క్రీస్తు సువాసనే ఉండాలి. మనం జీవించే విధానం ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి. జీవించే విధానం ఎలా ఉంటుంది సహోదరి అని అడగవచ్చు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బలం పొందుకొని, దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని కృపలు పొందుకొని, దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఆయన గొప్ప మేళ్లతో మనము తృప్తి పొందుతూ ఉన్న మనము ఎలా ఉండాలి? క్రీస్తు సువాసన అయి ఉండాలి. ఎవరి కోసము? దేవునికి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన తనకు బిడ్డలుగా వారసులుగా చేసుకున్నాడు. తన రక్తాన్ని సిలువలో కార్చాడు. ఎవరి కోసం కార్చాడు? నీ కోసం, నా కోసం. ఆయన నశించిపోతున్న మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించడం ద్వారా మన జీవితాలు ధన్యమయ్యాయి. రక్షింపబడి వారి పట్లను నశించే వారి పట్లను మనం ఎలా ఉండాలి? దేవునికి క్రీస్తు సువాసనే ఉండాలి. ఈ యొక్క 16వ వచనం, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ప్రియమైన దేవుని మాట వింటున్న వల్ల నశించువారు అంటే ఏంటి? నశించువారు ఎవరు? నశించువారు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపలను పొందుకొని తిరిగి మరలా దేవుని వదిలేసే పరిస్థితులు. అటువంటి అనుభవంలో ఉన్న వారికి మనం ఎలా కనపడుతున్నాము? మరణార్థమైన మరణపు వాసనగాను అంట. ఎలా కనపడుతున్నాం వారికి? మరణార్థమైన మరణపు వాసన. మరణపు వాసన ఎలా ఉంటుంది? ఒక ఎలుగు చనిపోయింది అనుకో మన ఇంట్లో, ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఎప్పుడు చనిపోద్దో మనకు చనిపోయిందో తెలియదు. అది ఎంత భయంకరంగా వాసన వస్తుందో ఆ అనుభవం, ఆ వాసన తెలిసిన వారికి గుర్తుకొస్తుంది. మరి అది ఎంత భయంకరంగా ఉంటుంది? దేవుని నమ్ముకున్న మనం కూడా నశించే వారికి ఎలా కనపడుతున్నామంట? మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నామంట. మరి రక్షింపబడి వారికి ఎలా కనపడుతున్నాం? జీవార్థమైన జీవపు వాసనగా కనపడుతున్నాం. ఈ జీవార్థమైన వాసన ఎవరికి తెలుస్తుంది? దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవుని శక్తిని పొందుకొని ఆయన నీడలో ఆశ్రయించే వారికి, ఆయన బిడ్డలైన వారు తెలుస్తారు. ఈ యొక్క నశించే వారికి ఎలా ఉంటుందంటే, మన యొక్క మాటలు, మన చేష్టలు, మన నడవడికాలకి చాలా హేళనగా, ఎక్కిరింతగా ఒక ఎలా ఉంటుందంటే ఛీ వీరా అన్నట్లు ఉంటుంది. మరి చూసేది ఎవరు? దేవుడు చూస్తున్నాడు. వాని క్రియలు చొప్పున ఫలితం ఇచ్చే దేవుడు ఆయన ప్రతిదానికి జీతం ఇస్తాడు. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో ఉన్న పరిస్థితులను, ఈ లోకంలో ఉన్న మన యొక్క ఇతరులను పట్టించుకొని జీవించడం అనవసరం. మానవులు ఎటువంటి వారు? మానవులు అంటే ఎవరు? మనమే. మట్టి స్వభావం కలిగిన వారం మనం. ఒకరోజు ప్రేమించగలుగుతాం, రెండో రోజు ద్వేషించగలుగుతాం. ఈ 2 స్వభావాలు మనలో ఉంటాయి. మనము మన యొక్క తోటి వారిని చూసి, మన వీధిలో వారిని చూసి మనము వారి వైపు చూడడం కాదు, కానీ జీవపు వాసన కలిగిన దేవుని వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తే మనకు జీవము, ఆ వాసన ఎలా ఉంటుంది? సర్వ సమృద్ధిగా ఉంటుంది. మన ఆత్మకు బలము, మన కుటుంబానికి బలము, మన బిడ్డలకు బలము. మనం ఏ వాసనలో ఉండాలంటే జీవపు వాసనలో ఉండాలి. మనం నశించిపోయే వారి యొక్క వాసనలో ఉండకూడదు. జీవార్థమైన జీవపు వాసన కలిగి మనం దేవునికి క్రీస్తు సువాసన అయి ఉంటే మన యొక్క జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, ఒకప్పుడు ప్రభా నశించి వారి యొక్క జాబితాలో ఉన్న నన్ను మమ్ములను వెతికి రక్షించి జీవార్థమైన జీవపు వాసనగా చేసావయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. అనుదినం మా జీవితంలో మాకు తోడుగా నీడగా ఉంటూ అనేక కార్యాలు చేస్తూ నడిపిస్తున్నాను మా దేవా తండ్రి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. నీ దీవెనతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.